హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీ లైక్స్, మీ కామెంట్స్ మీరు షేర్ చేయడం ద్వారా ఈ వీడియోకి రీచ్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టాపిక్ ఏంటంటే కొడాలి నాని గారి ఆపరేషన్ సక్సెస్. తెలుగు తమ్ముళ్ళలో పొంగిన నూతన ఉత్తేజం, అంటే ఒక ఆనందంలో వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు డిబేట్లు, చర్చలు పెడతా ఉన్నారు. ఎందుకంటే కొడాలి నాని గారు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ఆపరేషన్ సక్సెస్ కావాలి. సక్సెస్ అయిన తర్వాత ఏదైతే ముంబై హాస్పిటల్కి తరలించారో, హైదరాబాద్ నుంచి ముంబై హాస్పిటల్ తరలించారు కదా, ఆ తరలించిన హాస్పిటల్లో అక్కడి నుంచి డైరెక్ట్గా జైలుకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారంట కొడాలి నానికి సంబంధించి. ఇవన్నీ కూడా కొడాలి నాని ఇక్కడ హైదరాబాద్లో తన ఇంట్లో ఫస్ట్ ఏమో ఏది గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు, ఆ తర్వాతనేమో మళ్ళీ స్ట్రోక్ అన్నారు, తర్వాతనేమో బ్లాక్స్ మూసుకుపోయినాయి, స్టంట్ వేయాలన్నారు. ఇట్లా రకరకాలుగా ఆయనకు సంబంధించినటువంటి చర్చ జరిగింది ఆయన ఆరోగ్యానికి సంబంధించి. సో దీన్ని ఏమంటారు వీళ్ళు, రెడ్ బుక్కు భయపడి ఆయనకు గుండెపోటు వచ్చింది, ఒకరు బాత్రూంలో జారీ పడతారని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా అదే రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే డైరెక్ట్ వాడికి అనే మాట మాట్లాడతారు. వాడికి ఏం అవ్వలేదండి, ఎవడు చెప్పాడు అని ఒకడు అంటాడు, లేదు వాడు లేడు ఎప్పుడో పోయాడని చెప్పి ఇంకొకడు అంటాడు. మాట్లాడేది గతంలో కొడాలి నాని కూడా మాట్లాడాడు కదా, మాట్లాడితే తప్పేంటి అనుకోవచ్చు. నువ్వు కొడాలి నాని స్థాయి వ్యక్తి ఒకళ్ళు మంత్రో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడితే తప్పలేదు, కానీ వాళ్ళ దాంట్లో ఒక కామన్ మ్యాన్లని ఇంకోడనో చిన్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా నోటికి ఎంత వస్తే అంత. ఇంక నేను ఆ మాట నేనైతే చెప్పలేను, నేనైతే అనలేను, కానీ నేను వాళ్ళని అనలేను, వీళ్ళని అనలేను, నా నోటికి రాదు, నేను అలాంటి మాటలు మాట్లాడలేను. అంత దారుణంగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇదే వ్యక్తిని గతంలో వీళ్ళు పొగిడారు. ఆ వ్యక్తులు కొడాలి నాని అది ఇదని పొగిడినటువంటి వ్యక్తులు, కానీ ఇప్పుడు తిడతా ఉన్నారు, ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఆ వ్యక్తిని మామూలుగా ఉండదు, చిప్పకూడి తినిపిస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం, తీసుకొచ్చి జీవితాంతం ఉండాలి. అందుకే ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకున్నాం, ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకున్నాం. నిజంగా స్ట్రోక్ వచ్చి ఉంటే ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకున్నాం. ముంబై హాస్పిటల్ నుంచి డైరెక్ట్ జైలుకి తీసుకొచ్చే బాధ్యత మాది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిగతుల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు బాగుంది డిశ్చార్జ్ చేస్తామన్న రోజే డైరెక్ట్ వెహికల్స్ వెళ్ళి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడతారంట. ఇది సునకానందం అంటారు దీన్ని. ఏం చేశారని పెడతారు, ఏం తప్పు చేశారని పెడతారు. అంటే జీవితాంతం జైల్లో ఉండేంత తప్పు ఏమైనా చేశారా కొడాలి నాని గారు? మహా అంటే మీరు ఏదో అన్నారు అని చెప్పో, లేకుంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా వాలంటీర్లకు సంబంధించి బలవంతంగా రాజీనామాలు చేయించారని ఇంకోటి చెప్తారు కదా. ఇప్పుడు ఆ వాలంటీర్లు కూడా చెప్పే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే మీరు ఆ వాలంటీర్లకు ఉద్యోగాలు లేవని క్లారిటీగా చెప్పేశారు కాబట్టి వాళ్ళు కూడా మాకు కొడాలి నాని ఏం చెప్పలేదు, మా సొంతంగా మేమే చేసామని చెప్పినా చెప్తారు. ఇప్పుడు వాళ్ళంత కోపంతో ఉన్నారు. ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేమైనా వెతికి దౌర్జన్యం చేశారనో, అవినీతనో, ఇంకోటి ఏదో చెప్పి పెడతారు. అంతకన్నా ఉంటుందా? ఇప్పుడు బలవంతంగా పెట్టి కేసులు నిలబడతాయా? నిలబడవు. సో ఆ రకంగా చేస్తే పెడతారు. అంటే ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? జీవితాంతం జైల్లో ఉంటారా? ఉండరు కదా. మీ కొంచెం ఈగో సాటిస్ఫై అవుతుంది, జైలుకి వెళ్ళాలంటే కొంచెం ఈగో సాటిస్ఫై అవుతుంది, అంతే. దాని గురించి ఇంత పెద్ద చర్చ, వదిలిపెట్టమని. కొంచెం అన్న మనకు సిగ్గు శరం అనేది ఉండాలి. తప్పు చేసి అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు అందులో. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పెట్టుకొని ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి పైన అఘాయిత్యం జరిగితే దాన్ని ఎవడు పట్టించుకోడు. ఒక చిన్నారి పైన, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక చిన్నారి పైన అఘాయిత్యం జరిగితే దాన్ని ఎవడు పట్టించుకోడు. సెటిల్మెంట్ చేశారంట. దానికి సంబంధించిన వార్త కథ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకటేంటి రెండేంటండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అనేక ఇబ్బందులు, శాంతి భద్రతలు కరెక్ట్గా లేవనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి క్లారిటీ లేదు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి చెప్పండి, వీటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక క్లారిటీని, వాళ్ళ సమస్యలకు సంబంధించి క్లారిటీ ఇవ్వండి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ రోడ్లు లేవో చెప్పండి, తాగునీటి సమస్య ఎక్కడెక్కడ ఉందో చెప్పండి, ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కదా, వాళ్ళ పరిస్థితులు ఏందో చెప్పండి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అనారోగ్యం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళంటే ఆరోగ్యశ్రీ పని చేయట్లేదని చెప్తా ఉన్నారు, నిజంగా చేయట్లేదా, చేస్తుందా లేదా, ఒక క్లారిటీ ఇవ్వండి. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చెప్పండి అయ్యా బాబు అంటే అరెస్ట్ చేయాలి, డైరెక్ట్ హాస్పిటల్ టు జైలు అని చెప్పి ఇట్లాంటి కథనాలు, ఇట్లాంటి విశ్లేషణలు చేస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే మన మానవత్వంతో వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కోరుకున్న తర్వాత రాజకీయాలు చేసే టైం వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి. నిజంగా ఆ వ్యక్తి తప్పు చేస్తే ఆయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితులే ఉంటే, దానికి బలమైన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు.
తప్పే ఉంది. అంతేగాని ఇలాంటి టైంలో ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు.